హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ రివ్యూ యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అటంగానం మొత్తానికి చూసుకున్నట్లయితే రేఖకి పెళ్లి కాకముందే ఇక ఒక బిడ్డ జన్మిస్తాడు కదా. ఆ బిడ్డని ఇక వదిలించుకుని ఇక హ్యాపీగా పెళ్లి కానిదానిలాగా ఇక భూషణ్ణి పెళ్లి చేసుకుంటుంది. ఈ విషయమంతా కూడా ఇక తెలిసిన విషయమే. కాని ఇక ఆ బిడ్డ పెద్దవాడై లక్కీగా ఉండటం, లక్కీకి ఇక పెంచిన తండ్రి ఇక ఏదో ఒక రకంగా లక్కీ ద్వారా అలాగే రేఖ ద్వారా డబ్బులన్నీ కూడా ఇక తీసుకుంటూ తను ఎంజాయ్ చేసుకోవచ్చని ఇక లక్కీకి తన తల్లి ఎవరు అని చెప్పి లక్కీ ఎన్నిసార్లు అడిగినా కూడా చెప్తాను నాకు ఉండడానికి రూమ్ ఏర్పాటు చేయి, తినడానికి ఫుడ్ ఏర్పాటు చేయి అని చెప్పి లక్కీని యూజ్ చేసుకుంటూ మొత్తం మీద ఇక ఆఫీస్కైతే వస్తాడు. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఆల్రెడీ ఇక రేఖ అక్కడే ఉంటుందని తెలుసుకొని అక్కడికి వస్తాడు. ఇక అప్పటికే శృతి ఎవరు మీరు అని చెప్పి అడిగేసరికి రేఖా మేడం అని చెప్పి ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో చూసిన ఇక శృతి అయితే ఇది మేడం ఓల్డ్ ఫోటో కదా, ఈ ఫోటో తీసుకొచ్చి అడుగుతున్నాడంటే అంతకుముందు ఎప్పుడో పాత పరిచయం అన్నమాట అని చెప్పి అనుకుంటుంది. ఇక వెంటనే రేఖకి కాల్ చేస్తుంది శృతి. మేడం మీకోసం ఎవరో వచ్చారు అనగానే ఇక అర్థమైపోతుంది ఇక రేఖకైతే. వెంటనే భూషణ్ పక్కన పెట్టి నేనిప్పుడే వస్తాను అని చెప్పి ఇక కలిసి నిన్నెవరు రమ్మన్నారు, నా లైఫ్లో నువ్వెప్పుడు నా కంటికి కనిపించొద్దని చెప్పాను కదా అని చెప్పి అనగానే ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు, నాకేమన్నా సరదానా మీ కంటికి కనిపించడం కోసం, నాకు డబ్బు కావాలి, అసలు నా దగ్గర మీ అబ్బాయిని వదిలేశారు, వాడు పెరిగి పెద్దవాడై మా అమ్మ కావాలి అంటున్నాడు, వాడు నేను ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, మీరు మాకు డబ్బు ఇస్తే సరే లేదంటే మీరే ఆ లక్కీగాడికి తల్లిని చెప్పేస్తాను అని చెప్పి అనగానే ఇక భయపడిపోయి ఎట్టి పరిస్థితి